హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నార్త్ వెస్ట్ కార్నర్ లో కట్టించిన నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. అందరూ కూడా అచ్చంపేట జంక్షన్ కి అయితే కొత్తగా వస్తున్న ఆ ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్న హౌస్ ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మనకి ఇల్లు అయితే అచ్చంపేట జంక్షన్ అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ లో అయితే వస్తుంది. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, వీడియోలో క్లియర్ గా అయితే చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే నార్త్ వెస్ట్ కార్నర్ లో కట్టించిన నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి వెస్ట్ వైపు రోడ్ ఉంది, అలాగే నార్త్ వైపు కూడా రోడ్ అయితే ఉందండి. ఈ రెండు కూడా 33 feet రోడ్స్ అండి. అలాగే మనకి ఇంటి దగ్గరికి అయితే ట్యాప్ వాటర్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, మన మెయిన్ ఈ బిల్డింగ్ లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫేసింగ్ అండి. మనకి నార్త్ వైపు ఫేసింగ్ వచ్చి 45 అడుగులు అయితే ఇచ్చారండి. 45 feet రావడం వల్ల అయితే మనకి బిల్డింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మనకి లోతు వచ్చి 30 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్ గా ఇది 150 గజాలు అయితే కట్టించారు. ఇది సెన్స్ లో చూస్తే 3 సెంట్లు అయితే వస్తుందండి. 3 సెంట్లు దాటైతే వస్తుంది. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా సింపుల్ గా నీట్ గా అయితే ఇచ్చారండి. ఇక్కడైతే మన గ్లాసెస్ అయితే ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలి. అలాగే మనకి 45 అడుగులు ఫేసింగ్ రావడం వల్ల అయితే మనకి సైడ్ పార్కింగ్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే పెద్ద గేట్ అయితే ఇచ్చారు. మన కార్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చండి. అలాగే డైలీ యూజ్ చేసుకోవడానికైతే చిన్న గేట్ అయితే ఇచ్చారు. నార్త్ వైపు అయితే సింహద్వారం అయితే ఇచ్చారండి. అలాగే మనకి అవుట్ సైడ్ నార్త్ వైపు కానీ వెస్ట్ వైపు కానీ కార్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చండి. అండ్ గార్డెన్ కింద కూడా చేసుకోవచ్చు. ముందు పెద్ద గేట్ తీసి లోపలికైతే వెళ్ళి చూద్దామండి. కార్ పార్కింగ్ ఏరియా ఎంత ఇచ్చారన్నది. మన కార్ పార్కింగ్ ఏరియా అయితే పెద్దది ఇచ్చారండి. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. మనకి 8 feet అయితే వస్తుందండి. ఉల్లోపు అయితే 8 అడుగులు అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడైతే ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. బిల్డింగ్ కి ఆగ్నేయంలో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారండి. అలాగే ల్యాండింగ్ అయితే కామన్ బాత్రూమ్ ఇచ్చారు కదా, ఆ బాత్రూమ్ కి కాంపౌండ్ కూడా టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న ట్యాప్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కూడా వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. గిన్నెలు అయితే తోపుకోవడానికి అయితే ఇక్కడైతే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ సౌత్ వెబ్స్ అందు కూడా మనకి అడుగున్నర అయితే ఇచ్చారు. మన పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ 4 పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. అలాగే పంచాయతీ వాటర్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ కి నార్త్ వైపు కి అయితే 3.5 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి నార్త్ వైపు కి అయితే సింహద్వారం అయితే ఇచ్చారు. అలాగే మనకి ఈస్ట్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారండి. ఇదైతే నార్మల్ డోర్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చండి. మనకి సెట్ బ్యాక్స్ అయితే బిల్డింగ్ అయితే చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఈజీగా ఒక మనిషి అయితే క్లియర్ గా తిరగచ్చండి, ఫ్రీగానే తిరగచ్చండి. సెట్ బ్యాక్స్ అయితే బాగానే ఉన్నాయి. మనకి ఈ బిల్డింగ్ అయితే సైడ్ పార్కింగ్ అయితే ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైపు కూడా ప్లానింగ్ అయితే ఉంటుంది. మనకి ఈస్ట్ వైపు డోర్ కూడా కావాలంటే వాడుకోవచ్చండి. మనకి నార్త్ వైపుకి ఇచ్చిన సింహద్వారం అయితే చూద్దాం. ఇక్కడైతే స్టెప్స్ కింద అయితే ఇచ్చారు. మనకి నార్త్ వైపు తీసుకున్న సింహద్వారం డిజైన్ అయితే చూడొచ్చండి. మనకి టోటల్ గా టేక్ డోర్ అయితే తీసుకున్నారు. అలాగే పక్కన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. కింద పైన కూడా 2 డోర్స్ కింద అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. అలాగే లోపల స్విచ్చెస్ అన్ని కూడా మనకి గోల్డ్ మెడల్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి వెస్ట్ వైప్స్ వచ్చి 2 అడుగులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు లోపల ఫ్లోర్ కి అంతా కూడా మెటల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వెట్ ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది మార్బుల్ సైడ్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి హాల్లోకి ఎంటర్ రైట్ సైడ్ గా టీవీ అయితే ఇచ్చారు. అలాగే డైనింగ్ హాల్ కి కిచెన్ కి వెళ్ళేటప్పుడు అయితే ఇదంతా కూడా పార్టీషన్ అయితే చేయించారండి. ఇవన్నీ కూడా ఇంకా గ్లాసెస్ అయితే ఇవ్వాలి. మనకి ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఉందండి. ఇంకా క్లీనింగ్ వర్క్ అయితే ఉంది. అలాగే మనకి నార్త్ వైపు ఎంట్రన్స్ సెంటర్ బ్యాంక్ కదా, మనకి ఈస్ట్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడొచ్చు. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10 x 17.5 సైజులు అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు కాబట్టి సోఫా సెట్స్ అవి కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చండి. మనకి ఈ ప్లేస్ లో సోఫా సెట్ అది కూడా పడుతుంది. మనకు లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా వుడ్తోనే చేయించారు. మనకి ఈస్ట్ వైపుతో కిటికీ అయితే ఇచ్చారండి హాల్లో. ఈస్ట్ వైపు నుంచి కూడా ఎంట్రన్స్ ఎలా వస్తుందో ఒకసారి ఈ డోర్ నుంచి అయితే చూద్దాం. మనకి ఈస్ట్ వైపు నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు అయితే ఈ టైప్ లో అయితే ఇచ్చారండి. మనకు మోడల్ అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. హాల్ అంతా కూడా పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. పిఓపి సీలింగ్స్ అయితే చేయించారు. మనకి ఈ ఊళ్ళో అక్కడక్కడ టెక్చర్ పెయింట్ అయితే తీసుకున్నారు. మనకి హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ పక్కన ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి అది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. టీవీ యూనిట్ కి ఇచ్చే ల్యామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. ఈజీగా మనకి 65 inches టీవీ వరకు కూడా ఈజీగా అయితే పడుతుంది.
అలాగే మనకి ఇదంతా కూడా ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి టీవీ యూనిట్ తో పాటు. దానివల్ల చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి టీవీ యూనిట్ లో ఇవన్నీ కూడా ఇంకా టాప్ లో స్పాట్ లైట్స్ అయితే వస్తాయండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఇంట్లో బ్యాలెన్స్ అయితే ఉంది. ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. మనకి టాప్ లో ఇదంతా కూడా ప్లాట్ఫామ్ దగ్గర గ్రానైట్ అయితే తీసుకున్నారు. పక్కన అయితే ఇక్కడ ఓపెనబుల్ డోర్స్ టైప్ అయితే ఇచ్చారు కదా, వీటికి ఇంకా కూడా గ్లాస్ అయితే వస్తుందండి. ఎంత కూడా గ్లాస్ ప్రాపల్ టైప్ అయితే వస్తుంది. ఈ టైంలో తీసుకుంటే ఇవన్నీ కూడా మనకు నచ్చినట్టుగా అయితే చేయించుకోవచ్చండి. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అలాంటి ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే మనం మార్పించుకొని చేసుకోవచ్చండి. ముందు సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి టీవీ యూనిట్ పక్కనే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మీకు ముందుగా చెప్పినట్టుగా లోపల గుమ్మాలు కానీ కిటికీలు కానీ అన్ని వుడ్తోనే చేయించారు. బెడ్రూమ్ కి ఇచ్చిన డోర్స్ కూడా ప్లస్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడైతే హ్యాండిల్స్ అయితే తీసుకున్నారు. ప్లస్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x10 సైజులు అయితే ఇచ్చారండి. మనకి ఆ కబోర్డ్ వరకు 10 అడుగులు అయితే వస్తుంది. అలాగే మనకి ఈ విత్ వచ్చి 10.5 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా లోపల బిల్డింగ్ అంతా కూడా మీటర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ కూడా పీపాప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. లోపలంతా కూడా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నారు. బెడ్రూమ్ లో నార్త్ వైపు అయితే 3 కాల్ కిటికీ అయితే ఒకటి తీసుకున్నారండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు వాడికి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా వాల్ డ్రాప్ కింద అయితే తీసుకున్నారండి. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇవైతే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో మనకి లామినేట్ సీట్స్ అయితే తీసుకున్నారు. ఇది వైట్ కలర్ అయితే తీసుకున్నారండి. మనకి ఈ హ్యాండ్లు కూడా కబోర్డ్లు అయితే లోపలికి సెట్ అయిపోయింది. ఒకసారి అయితే చూడొచ్చు. ప్లస్ మనకి స్లైడింగ్ డోర్స్ అయితే చూడొచ్చు. లోపలైనా కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి. అలాగే మనకి కబోర్డ్ బ్యాక్ సైడ్ ఈ బెడ్రూమ్ కి వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈ ప్లేస్ అయితే డ్రెస్సింగ్ రూమ్ కింద అయితే వాడుకోవచ్చండి. నా డ్రెస్సింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న కర్టన్ కానీ చిన్న డోర్ కానీ మనం అయితే చేయించుకొని, మనకి ఇక్కడైతే వెస్ట్ వైపు చిన్న విండో అయితే ఇచ్చారు. సింగిల్ కొన్ని విండో అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ పైన అట్టకైతే ఇచ్చారండి. మాకు వాష్రూమ్ అయితే వచ్చి 4x6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టీస్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. మనకి లోపల సూట్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేసి అయితే ఇస్తారండి. మనకి ఈ టైంలో తీసుకుంటే మనకు నచ్చినట్టుగా కొన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి కన్స్ట్రక్షన్ వచ్చి అయితే పర్లేదండి, మంచిగానే చేయించారు. అలాగే మనకి ఇంటి అడ్రస్ చెప్తున్నాను చూడండి, ఇల్లు ఎక్కడ ఉందన్నది. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గరలో తిమ్మాపురం అయితే ఉందండి. తిమ్మాపురం బాబా గుడి ఏదైతే ఉందో ఆ బాబా గుడికి బ్యాక్ సైడ్ ఏరియాలో అయితే వస్తుందండి. మనకి జస్ట్ అచ్చంపేట జంక్షన్కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. మనకి మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇంటి దగ్గర నుంచి. ప్లస్ మనకి హాల్లో ఈ పార్టీషన్ దాకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడొచ్చు. పక్కనే పూజ రూమ్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారండి. ముందైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x15 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. మనకి వెస్ట్ వైపు మనకి వెస్ట్ వైపు ఇచ్చిన కిటికీ అయితే కబోర్డ్ లో కలిసిపోయేలాగైతే ఇచ్చారు. అలాగే మనకి ఈ బెడ్రూమ్ కూడా వెస్ట్ వైపు పడితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. పైన అయితే ఓపెనబుల్ డోర్స్, కింద అయితే స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. అలాగే మనకి ఈ విండో దగ్గర ఇక్కడైతే ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ ఏమైనా సిస్టమ్ వర్క్ కానీ ల్యాప్టాప్ వర్క్ కానీ ఏమైనా ఉంటే వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన ఏమైనా చార్జెస్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడైతే స్టోర్ చేసుకోవడానికి ఇచ్చారు. మీరు కూడా హౌస్ కట్టించుకునేటప్పుడు ఈ ప్లేస్ వస్తే దీనైతే అసలు మిస్ చేయకుండా ఏమైనా డ్రెస్సింగ్ ఏరియా టైప్ కానీ ఇట్లా కానీ మీరైతే ప్లాన్ చేసుకోండి. మనకి ఇంట్లో కబోర్డ్స్ అన్ని కూడా చాలా సింపుల్గా అయితే చేయించారండి. ఈ రెగ్యులర్ ఫార్మేట్లో అయితే చేయించారు. మీకు సింపుల్ డిజైన్లో కొంచెం తక్కువ కాస్ట్ అవ్వాలంటే ఈ టైప్లో అయితే చేయించుకోండి. మనకి పివోప్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. దీంట్లో కూడా లోపలైతే ఈ బెడ్రూమ్ లో యూజ్ చేసిన కలర్ డిజైన్ అయితే బాగుందండి. చాలా లైట్ కలర్ అయితే యూజ్ చేశారు. మనకి డిఫరెంట్ గా ఇదైతే బ్లూ కలర్ అయితే తీసుకున్నారండి. డిఫరెంట్ షేడ్ అయితే తీసుకున్నారు. పర్లేదండి, బాగానే సెట్ అయింది. ఒకసారి అయితే సెట్ అవుతుంది కానీ ఇప్పుడైతే బాగా సెట్ అయింది. అలాగే మనకి ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. ఈ టీవీ యూనిట్ దగ్గర పార్టీషన్ యూజ్ చేశారు కదా, ఆ పార్టీషన్ దగ్గర యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే ఇక్కడైతే తీసుకున్నారండి. మనకు ఒకటే ప్యాటర్న్ లో లోపలంతా కూడా కబోర్డ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకు లోపల వాల్టీస్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 4x6.5 సైజెస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి నార్త్ వెస్ట్ కార్నర్ లో కట్టించిన నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 45 అడుగులు ఫేసింగ్ రావడం వల్ల ఇల్లు అయితే చాలా మంచి ప్లానింగ్ అయితే కట్టించారండి. ఇల్లు అయితే చాలా బాగుంది. ఎవరైతే ఇలాంటి హౌస్ కోసం చూస్తారో వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అండ్ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. మనకు సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు, ఈస్ట్ వైపుకి అయితే కిచెన్ నుంచి ఒక విండో అయితే ఇచ్చారు, పైన సిమ్లీ పెట్టుకోవడానికి అయితే ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ అండ్ వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఎల్సీ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. మనకి టాప్ ఇదంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి టైప్ అయితే మనకి సెల్ఫ్స్ అయితే చేయించారు. మనకి ఇదంతా కూడా గ్రాస్ ప్రాపల్ అయితే వస్తుందండి. పైన అయితే ఇదంతా కూడా గ్రాస్ ప్రాపల్ అయితే వస్తుంది, స్లైడింగ్ డోర్స్ అయితే ఇస్తారండి. కింద అయితే చిన్న చిన్న పోపు డబ్బాలు పెట్టుకోవడానికైతే ఇదైతే ఓపెన్ పుల్ అయితే ఉంటుంది. అలాగే ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. ఇవైతే నార్మల్ గా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేస్తారండి. మన కిచెన్ అయితే స్పేసెస్ గా ఉందండి, అసలు టైట్ గా అయితే లేదు. ఫ్రిడ్జ్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. అలాగే పక్కన ఇక్కడ ఇన్వర్టర్ పాయింట్ అయితే ఇచ్చారు. మనకి ఇంట్లో అయితే కొంచెం డైనింగ్ ఏరియా అయితే కొంచెం చిన్నదిగా అయితే వచ్చిందండి, అది కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి బడ్జెట్ లో వస్తుంది కాబట్టి ఈ హౌస్. మనకి ఇంకా కూడా ఇల్లంతా కూడా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అలాగే క్లీనింగ్ వర్క్ కూడా ఉందండి. పూజా రూమ్ పక్కనే కిచెన్ పక్కనే పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి, ఈజీగా ఒకే ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ సరిపోతుంది. అలాగే దేవుని పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మందిర కింద అయితే చేయించారు. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. బిల్డింగ్ ప్లానింగ్ అయితే చాలా మంచిగా అయితే చేయించారండి. ఈస్ట్ వైపుకి అయితే సైడ్ పార్కింగ్ ఇచ్చి అయితే కట్టించారండి. నార్త్ వైపు అయితే సింహద్వారం అయితే ఇచ్చారండి, టోటల్ గా టేక్ అయితే యూజ్ చేశారు ఈ డోర్ కి. అలా పక్కనైతే ఈస్ట్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారండి, ఇది నార్మల్ డోర్ అయితే యూజ్ చేశారు. మనకి ఇలా సైడ్ పార్కింగ్ ఇచ్చి కట్టడం వల్ల అయితే బిల్డింగ్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. ఫేసింగ్ మెయిన్ ఈ ఇంటికి మెయిన్ ప్లస్ ఏంటంటే ఫేసింగ్ ఇంత రావడం వల్ల అండి. మనకి ఇంటికి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగానే ఇచ్చారు. అలాగే మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి, ఇది నార్త్ వెస్ట్ కార్నర్ లో కట్టించిన 150 గజాల్లో కట్టించిన బిల్డింగ్ అండి. దీని ప్రైస్ వచ్చి మనకి వీళ్ళు చెప్పడం 58 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. మళ్ళీ చెప్తాను చూడండి, ప్రైస్ 58 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. మనకి ఇంటికైతే నాకు తెలిసి ఒక 80% వరకు కూడా లోన్ అయితే వస్తుందండి. నచ్చిన బ్యాంకులో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. బిల్డింగ్ ప్రొఫైల్ అయితే మనకి 80% వరకు వస్తుంది, దానికైతే మీ ప్రొఫైల్ అయితే సపోర్ట్ అయితే చేయాలి. అలాగే మన కాలం చార్జ్ వచ్చి 9x12 అండి. మనకి ఇక్కడైతే 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇస్తారు. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడే చుట్టూరు బిల్డింగ్స్ అయితే వస్తుందండి, ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది. ఫ్రెండ్స్ ఒకసారి రోడ్ అయితే చూడండి, మన ఫ్రంట్ రోడ్ వచ్చి. ఇలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. డైరెక్ట్ మీరే అమ్మాలనుకున్నా లేదా మమ్మల్ని సేల్ చేయమన్నా సరే మేమైతే సేల్ చేస్తాం, లేదంటే మీరు అమ్ముకోవాలన్నా సరే ప్రమోట్ అయితే చేస్తామండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తామండి.